వైసీపీ కంచుకోట సింహపురిలో ఆ ప్రచారం ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ టాక్. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రెబల్ గా మారారు, టీడీపీతో కలిశారు. ఇప్పుడు మరో వికెట్ కూడా పడుతుందా అన్న డిస్కషన్ నడుస్తుంది అక్కడ. సీనియర్ మోస్ట్ లీడర్ సిట్టింగ్ ఎంపీ కేంద్రంగా జరుగుతుంది చర్చ. విపక్ష పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆ ఎంపీ క్లారిటీ ఇస్తున్నా గుసగుసలైతే ఆగటం లేదు. ఆ ప్రచారం వెనుక ఉన్నదెవరు, వారి వ్యూహాలేంటి? లేదన్నా ఆగని ప్రచారం. విపక్ష పార్టీ మైండ్ గేమేనా? ఆదాల చుట్టూ రాజకీయం. సింహపురి రాజకీయాల్లో ఆయన సీనియర్, 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం అధికార పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. 1999లో అల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల మంత్రిగా కూడా పనిచేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 2004లో నియోజకవర్గంతో పాటు పార్టీ మారి కాంగ్రెస్ నుంచి సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2 సార్లు గెలిచారు. 2019లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ లో ఎక్స్పర్ట్ అనే పేరుంది. ఒక్కసారి మినహా పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వచ్చారు ఆదాల. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చి ఎంపీగా గెలిచారు. అనూహ్య పరిణామాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమైన నెల్లూరు జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్నారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమయ్యాక నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు వైసీపీ అధినేత జగన్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు ఆదాల. అయితే కొన్ని రోజులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవడం, ఆదాలు కూడా పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలతో సింహపురి రాజకీయాల్లో దీనిపై డిస్కషన్ బాగానే నడిచింది. అయితే ఈ ప్రచారంపై మీడియాకి క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ. వాస్తవానికి ఆదాల కోసం గట్టి ప్రయత్నాలు చేసిందట టీడీపీ. అడిగిన చోట టికెట్ ఇస్తామని చెప్పినా పార్టీ మారేందుకు ససేమిరా అన్నారట ఆదాల. దీంతో ఆదాల వేదికగా మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి. నారా లోకేష్ తో ఆదాల భేటీ అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆదాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అలాంటిదేమీ లేదని చెబుతున్నా ప్రచారం ఆగకపోవడంతో ఆదాల అసలు విషయం బయటపెట్టారు. పార్టీలోకి చేరనందుకు తనను డ్యామేజ్ చేసేందుకే టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నది ఆదాల వర్షన్. ఒక టీంని వ్యూహాత్మకంగా జనంలోకి పంపి తాను వైసీపీని వీడతాననే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహంతోనే టీడీపీ ఇలా చేస్తోందని అనుమానిస్తున్నారట ఆదాల. ఆదాల వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఉంది. అవసరమైతే పాలిటిక్స్ నైనా వదులుకుంటాను తప్ప వైసీపీని వీడి టీడీపీకి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు వైసీపీ ఎంపీ. మరి ఇంత క్లారిటీ ఇచ్చాకైనా ప్రచారానికి తెరపడుతుందో లేదంటే ఇంకా ఎక్కువవుతుందో చెప్పలేమన్నట్లే ఉంది సింహపురి రాజకీయం.